విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి వివిధ ప్రాంతాల ప్రజలు సాగర్ తీరం చేరుకుంటున్నారు. అర్ధరాత్రి అందమైన ఆర్కే బీచ్ లో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వైజాగ్ బీచ్ నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. విశాఖపట్నంలో గ్రాండ్ గా న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి వైజాగ్ పబ్లిక్ తో పాటు ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ప్రస్తుతం నేను విశాఖ ఆర్కే బీచ్ ఐకానిక్ సెంటర్ లో ఉన్నాను. లవ్ వైజాగ్ అంటేనే చాలా లవబుల్, అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే మనతో చాలా మంది ఉన్నారు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా మరి వైజాగ్లో న్యూ ఇయర్ని జరుపుకోబోతున్నారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్ళంతా కూడా ఎలా జరుపుకుంటున్నారు, అలాగే వైజాగ్లో బీచ్ రోడ్లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ మొత్తం ప్రపంచానికే చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. వైజాగ్లో హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోవడం అనేది ఒక గ్రేట్ అండ్ స్వీట్ మెమరబుల్ మూమెంట్. మీరు ఎలా అనుకుంటున్నారు? మేము కూడా చాలా బాగా అనుకుంటున్నాం. మేము ఒరిస్సా జైపూర్ నుంచి వచ్చాం అనమాట, విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి. ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రతి ఇయర్ మేము ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళం. మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీతో వస్తున్నాం. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, కిడ్స్తో వస్తున్నాం మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి అడుగుదాం. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ అంటేనే జనరల్గా యూత్ అనేది అందరూ కూడా అనుకుంటారు, బట్ మీరు చాలా డిఫరెంట్ ఆఫ్ జనరేషన్స్తో ఇక్కడికి వచ్చి కనిపిస్తున్నారు. సో ఈ న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ముఖ్యంగా న్యూ ఇయర్ని మీరు ఎలా వెల్కమ్ చేయాలని? సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్, హ్యాపీ న్యూ ఇయర్. సో మేము వరంగల్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ ఆర్కే బీచ్ రోడ్లో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాము. ఇట్ వాజ్ వెరీ ఆఫుల్ యాక్చువల్లీ. సో ఇక్కడ వైజాగ్లో ఈ న్యూ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు, దట్ అందులో బీచ్ రోడ్లో? సో ఏంటి మీకు ఇంట్రెస్టింగ్? సో యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, లైక్ బీచ్ రోడ్లో సెలబ్రేట్ చేసుకోవాలి న్యూ ఇయర్ అని చెప్పేసి. సో అదొక రీజన్. సో చెప్పండి, జనరల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే మోడర్న్గా ఉండటం, పార్టీస్, కల్చర్స్, ఈవెంట్స్ అన్నీ చాలా ఉంటాయి. సో మీరంతా కూడా మీ మమ్మీస్తో, ఆంటీస్తో అందరితో కలిసి వచ్చారు. ఈ న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటున్నారు, ఏంటి? చాలా బాగా జరుపుకుంటున్నాము. కొంచెం హ్యాపీగా పేరెంట్స్తో రావాలని, అంటే మమ్మీస్ వాళ్ళతో రావాలనేసి ఇట్లా ప్లాన్ చేసాము. సో ఇదండి, వీళ్ళంతా కూడా అసలు వైజాగ్కి వచ్చి వీళ్ళంతా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలనుకుంటున్నారు వైజాగ్ పబ్లిక్తో పాటు. అలాగే ఇక్కడ బీచ్లో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూడాలని వచ్చారంటే వీళ్ళంతా. హాయ్ అండి, జనరల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే ఇప్పుడంతా పార్టీ కల్చర్ అపార్ట్మెంట్స్లో వాటిలో చేసుకుంటున్నాం. వరంగల్ నుంచి వచ్చి మీరు మీ చిల్డ్రన్స్తో, మీ కిడ్స్తో వైజాగ్లో చేసుకుంటున్నారు. ఎలా అనుకుంటే ఎవ్రీ ఇయర్కి వస్తామండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి రావాలంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. మేము ఎవ్రీ ఇయర్కి సేవలకు వస్తాము, అన్నిటికీ వస్తాము, చూడాలనే వస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఆర్కే బీచ్ అన్ని చూస్తాం. సో ఇదండి, అందరూ కూడా ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ముఖ్యంగా వైజాగ్లో న్యూ ఇయర్ అంటేనే అసలు ఒక హ్యాపీ మూమెంట్ అని అంటున్నారు. సో వీళ్ళందరితో ఒకసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించి మనము అందరికీ HMTV తరపున అలాగే వైజాగ్ పబ్లిక్ తరపున కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిద్దాం. ఒకసారి ఏమంటారో చూద్దాం. అండి ఇక్కడున్న పబ్లిక్తో ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం అంటేనే ఒక గ్రేట్ అండ్ హ్యాపీ అండ్ స్వీట్ మెమరబుల్ మూమెంట్ అనేది వీళ్ళంతా కూడా మనకు చెప్పేశారు. అలాగే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. నేను కూడా వీళ్ళందరితో పాటు మరొకసారి HMTV ప్రేక్షకులతో పాటు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, విశాఖపట్నం.